బతుకమ్మ ఈ సందర్భంగా అక్కడక్కడ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ కనబడుతున్నదని పేపర్లో చిన్న చిన్న పేపర్ కటింగ్ చూస్తున్నాయి, సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అవి మీ నోటీస్కి వచ్చినాయి ఏమన్నా? ఎస్. ఎక్కడెక్కడ వచ్చినాయి? ఇప్పుడు నాకు ప్రధానంగా బాగా బ్యాక్వర్డ్ జిల్లాలు ఏవైతే ఉన్నాయో, మహబూబ్నగర్ జిల్లా, తర్వాత అటు ఆదిలాబాద్ జిల్లా, తర్వాత అటు వస్తే జగిత్యాల్, ఇటు వస్తే మళ్ళీ మహబాద్ అవతల ఆ ప్రాంతాలలో, చాలా ఏరియాలల్లో ఇప్పటికీ గ్రామాలల్లో అక్కడక్కడ చాలా వరకు ఊరవుతలు అంటే అందరూ పెట్టుకుంటారు. బీసీలో ఒక దగ్గర పెట్టుకుంటారు, ఓసీలో ఒక దగ్గర పెట్టుకుంటారు, ఎస్సీలో ఒక దగ్గర పెట్టుకోవాలి. ఒకవేళ మేము మీతో కలుస్తా అని చెప్పేసి ఓసీల మధ్య బీసీలు వచ్చినా, బీసీల మధ్య ఎస్సీలు వచ్చినా, ఎస్సీలు అయితే అసలే రానియరు. ఇంకా బీసీలన్నా ఓసీలైనా కలవడానికి స్కోప్ ఉంది, కానీ ఎస్సీలు మాత్రం వస్తే మాత్రం యుద్ధం మొదలవుతుంది. సో చాలా గ్రామాలలో ఇదే పరిస్థితి ఇప్పటికీ తెలంగాణలో కొనసాగుతున్నది. నేను ఈ మధ్య కాలంలో మరిపడ ప్రాంతం కూడా విజిట్ చేయడం, నేను ఆర్పిఐ ప్రాంతంలో భాగంగా నేను మరిపెడలో కూడా వెళ్ళడం జరిగింది. మరిపెడలో గత 3 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన ఇప్పటికీ భయస్థులుగా ఉన్నారు. అక్కడ ఏంటంటే విపరీతంగా దాడి చేశారు. అక్కడ ఎవరు దళితులు వచ్చి, ఆడవాళ్ళు వచ్చి అక్కడ ఆడినందుకు విపరీతంగా దాడి చేస్తే హాస్పిటల్ పడ్డారు అక్కడ. సో ఈ రోజు వరకు కూడా వాళ్ళకి భయం అక్కడికి పోవాలంటే. బీసీలు ఓసీలు దాడి చేసింది ఎవరు? బీసీలు. ఇంకో పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఎక్కువ శాతం దాడులు చేస్తుంది బీసీలు ఎస్సీల మీద. ఓసీల కంటే బీసీలు దాడి చేస్తున్న చరిత్రనే ఎక్కువ కనపడుతుంది నాకు. ఎస్సీ అట్రాసిటీ విషయంలో అదే జరుగుతున్నది, ప్లస్ బతుకమ్మ విషయంలో అదే జరుగుతున్నది. ఇంకా ఊర్లలో చాలా, ఇప్పుడు ఈవెన్ మర్డర్స్ కూడా, ఈవెన్ ఇక కులాంతర వివాహాలు చేసుకుంటే ఎక్కువ మంది బీసీలే చంపేస్తున్నారు ఎస్సీలను. ఈవెన్ బ్రాహ్మణ్స్ చాలామంది పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. నేను చాలా సంఘటనలు నేను చూశాను. బ్రాహ్మణ్స్ ఈవెన్ మా కొలీగ్స్లలో కూడా చూశాను. బ్రాహ్మణ్స్ ఎస్సీలు పెళ్ళిళ్ళు చేసుకున్నారు, హాయిగా ఉంటున్నారు, చాలా బాగున్నారు వాళ్ళు, చాలా బాగున్నారు. వాస్తవానికి బ్రాహ్మిన్స్ అనకూడదు, నాకు ఇష్టం కూడా లేదు మాట్లాడేది, కానీ ఉన్నత సామాజిక వర్గాలకు సంబంధించిన వారు దళితులు చాలా మంది పెళ్లి చేసుకొని చాలా అద్భుతంగా ఉన్నారు. అవును, వాళ్ళ గురించి అసలు వీళ్ళకి ఎందుకు వచ్చి ఎందుకు అంటున్నారు అనేది అంటే నేనేమంటానంటే ఈ కులతత్వం అనేది బాగా వీళ్ళ లోపల ఎక్కువ, బీసీల లోపల ఎక్కువ ఉంది, ఈవెన్ ఓసీల కంటే కూడా. దానివల్ల ఏమవుతుంది, కనీసం ఒక మాల పిల్లోడో, మాదిగ పిల్లోడో, ఒక మున్నూరు కాపునో, ఒక గౌడనో, లేకపోతే ఓ యాదవ పిల్లనో చేసుకుంటే వాడిని నరికి చంపడమే తప్ప ఇంకో మార్గం లేదు అక్కడ. సో అంతటి దుర్మార్గంగా వీళ్ళ మధ్యలో ఉంది. కానీ అదే ఒక బ్రాహ్మణ పిల్లని చేసుకున్నా కూడా చాలా వరకు 99.9% కూడా వాళ్ళు చంపేయట్లేదు. కాకపోతే 1-2 కుటుంబాలు విడిపోయినాయి కావచ్చు కాక, కానీ ఎక్కడ మాత్రం హత్యలు జరగలేదు. కానీ 90% వీళ్ళు చంపేస్తున్నారు బీసీలు. ఎందుకు ప్రతిసారి మీరు బ్రాహ్మణిజం అని వాళ్ళని ఎందుకు తిట్టాలి? మరి అట్లా తిట్టవద్దు కదా, కలుపుకొని పోవాలి కదా, ఎక్కడో దగ్గర కలుపుకొని పోవాలి కదా. అయితే మేము బ్రాహ్మణిజం తిట్టడం అనే దానికంటే కూడా ఈ శూద్ర బ్రాహ్మణిజం ప్రమాదకరం అంటున్నా. బ్రాహ్మణిజం అంటే నథింగ్ బట్ డివైడ్ అండ్ రూల్. నేనేదో కులం అంటలేను, వాళ్ళ ఒక్క కులం అంటలేను. అక్కడ డివైడ్ అండ్ రూల్ అనేది బ్రాహ్మణిజం నేర్పిన గుణపాఠం భారతదేశంలో. బ్రిటిష్ వాళ్ళు నేర్పిన గుణపాఠం కాదు అది. సో నేనేమంటానంటే డివైడ్ అండ్ రూల్ ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ ఆదివాసీ లంబాడీల సమస్య, ఆదివాసీ లంబాడీల సమస్య కూడా డివైడ్ అండ్ రూల్లో బాగానే వచ్చింది. మాల మధ్యల సమస్య కూడా డివైడ్ అండ్ రూల్లో బాగానే వచ్చింది. మీరు నమ్ముతారో లేదో, ఒకప్పుడు నా చిన్నతనంలో దసరా కోసము, దసరా పండుగకు ఎద్దులో ఉరుము అనేది ఉంటుంది పైన ఇట్లా, దానికోసం కూడా కొట్లాడుకొని మాల మొదలు కొట్లాడుకొని తన్నుకునేది. పోగుల కాడ మా ఎద్దును కోసినాక, దున్నపోతును కోసినాక పోగుల కోసం కూడా కొట్లాడుకొని వచ్చిన వాళ్ళు. అంటే ఎంత దుర్మార్గమైన కల్చర్లో మనం జీవిస్తున్నాం అనేది అర్థం చేసుకోవాలి. సో ఇట్లాంటి వాతావరణము కొన్ని పండుగల పేరు మీద ఇవాళ కొనసాగుతుంది. అసలు యాక్చువల్గా నిన్న మీరు మాట అన్నారు కదా, బతుకమ్మ విషయంలో, దళితుల విషయంలో డిస్క్రిమినేషన్ ఎక్కడ జరిగింది? అది ఇది మన సూర్యాపేట జిల్లా దూరాస్పల్లి. అక్కడ ఒక మహిళ, ఈ మహిళ వాళ్ళ మీద కేసు కూడా పెట్టింది. ఇది కేసు పెట్టి, ఆ కేసు పెడితే వాళ్ళంతా జైలు పోయారు. ఇది లాస్ట్ ఇయర్ జరిగిన అనుకుంటా. అయితే ఆ అమ్మాయి వాళ్ళు కాంప్రమైజ్లో ఏమొచ్చిందంటే, అక్కడ అంబేద్కర్ విగ్రహం పెడితే మీ మీద కేసు విత్డ్రా చేసుకుంటా. ఈ అమ్మాయి పేరు ఏం పేరంటే ఇరుగు రమణమ్మ. ఈ ఇరుగు రమణమ్మ వాళ్ళ మీద కేసు పెట్టింది, ఊరవతల పోయానని చెప్పి అన్నందుకు. ఆమె ఊరికే వదిలిపెట్టలే వాళ్ళందరి మీద కేసు పెడితే కేసు జైలు పోతే వాళ్ళ ఆమె కాంప్రమైజ్ ఎట్లయిందంటే, వాళ్ళకు పనిష్మెంట్ ఒకటి, మా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని అక్కడ ఊర్లో పెట్టాలి. పెడితే
పెట్టడానికి మీరు సహకరించాలి. ఎవరైతే ఇప్పటిదాకా మమ్మల్ని దూషించారో మీరే వచ్చి మొక్కాలి బాబాసాహెబ్ అంబేద్కర్ అని. వాళ్ళతో మళ్ళీ విగ్రహం పైసలు పెట్టించి విగ్రహాన్ని పెట్టించి ఆమె కేసు విత్డ్రా చేసుకున్న క్షమాపణ చెప్పించి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర క్షమాపణ చెప్పించి ఇట్లాంటి సంఘటనలు ఇవాళ మనకు గ్రామాలలో జరుగుతున్నాయి. చాలా గ్రామాలలో ఇప్పటికీ కూడా. ఇప్పుడు మహబూబ్నగర్ జిల్లాలో అయితే నేను ఈ మధ్యకాలంలో అంబేద్కర్ బతుకమ్మ పండుగలు ఏమైనా అయిందా? ఈ బతుకమ్మలో కూడా ఈ బతుకమ్మ మొన్ననే స్టార్ట్ అయింది కదా, నిన్నగాక మొన్ననే స్టార్ట్ అయింది. ఇంకా ముందు జరగడానికి స్కోప్ ఉంది. ఇవి గతంలో చెప్పగలను జరగని దాన్ని ఎట్లా ఊహించుకోవాలి. ఇవి జరిగినాయి, లాస్ట్ ఇయర్ జరిగినాయి కాబట్టి చెప్తున్నాను. ఈ సంఘటనలు నేను ఒకటి చెప్పట్లేదు, జరిగినాయి కాబట్టి చెప్తున్నాను. మీరు సోషల్ మీడియాలో చూడండి. నిన్నగాక మొన్న ఏమి మన ఇక్కడ అటెండరు ఛాయ్ తాగింది. ఇక్కడ మిగతా అటెండర్ల ముంగటనే, అంటే అందరు అటెండర్లే అటెండర్ల ముంగట వీళ్ళు ఛాయ్ తాగిండ్రు. ఎక్కడ అది అంటే కరీంనగర్ జిల్లా పక్కన ఎక్కడంటే అది ఇప్పుడే వచ్చింది కదా, ఇంతకుముందే మాట్లాడి. అది ఆ జిల్లాలో అందరు అటెండర్ల కాడ ఈమె దళితురాలు ఛాయ్ తాగింది కోసం. నువ్వు మా ముంగడ తాగుతావా? జగిత్యాల జిల్లా మా ముంగడ కూర్చొని తాగుతావా? అసలు నువ్వు మా ముంగడ కూర్చుని అర్హత నీకుందా? ఛాయ్ తీసుకుని తాగే అర్హత? నువ్వు ముట్టుకున్నాక ఛాయ్ మాయలో పడిపోయింది అని చెప్పి మిగతా వాళ్ళ ఛాయ్ పడేసారు ఆమె తాగకుండా. వాళ్ళు దళితేతరులు, ముఖ్యంగా బీసీలు ఉన్నారు అక్కడ. సో నేను ఎందుకు అంటున్నా ఈ మాట అంటే, ఇది నిన్న జరిగిన సంఘటన నేను చెప్పేది. ఇప్పుడు ప్రతి దగ్గర పండుగ దగ్గర అదే పరిస్థితి, ఆఫీసులో అదే పరిస్థితి, ఈ యొక్క సినిమా హాల్లో అదే పరిస్థితి, హోటల్ దగ్గర అదే పరిస్థితి. మరి 79 సంవత్సరాల తర్వాత కూడా ఈ రకంగా ఉంటే ఏంటి పరిస్థితి అంటున్నా నేను. 79 సంవత్సరాల తర్వాత కూడా నువ్వు ఇంకా అంటరానితనాన్ని పాటిస్తున్నావు అంటే అందరూ వాళ్ళు హిందువులే కదా, ఎవరు దళితులు కూడా హిందువులే కదా. నువ్వు తోటి హిందువుని నువ్వు అంటరాని వాడు అంటే మరి నీకు హిందుత్వంలో సమానత్వం ఎక్కడిది? హిందుత్వంలో సమానత్వం ఉన్నప్పుడు నువ్వు హిందూ బాయ్ అనాలి కదా. మరి కులమే ప్రధానమైతుంది నీ మతం కంటే కూడా. సో కాబట్టి నేనేమంటానంటే ఖచ్చితంగా దీని విషయంలో ఇప్పటికీ SC/ST చట్టం, అట్రాసిటీ చట్టం ఉంది. దాన్ని నిర్వీర్యం చేశారు మీరు. ఆ చట్టాన్ని ఎక్కడ ఇంప్లిమెంట్ చేయట్లేదు, దాన్ని మీరు రివ్యూ చేయలేదండి 2 ఏళ్ళ నుంచి. ఇంతవరకు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇన్ని సంఘటనలు జరుగుతున్నాయి ఆయన వచ్చిన కాంచెల్లి, కొన్ని వందల సంఘటనలు జరిగినాయి ఆయన వచ్చిన కాంచెల్లి, కానీ రివ్యూ చేయలేదు ఇంతవరకు ముఖ్యమంత్రి గారు తెలుసా? SC/ST మంత్రి ఉన్నాడు, SC/ST మంత్రి రివ్యూ చేయలేదు వాటి మీద, సంఘటనల మీద ఇంతవరకు. దళిత క్రైస్తవుల మీద దాడులు, దళితుల మీద దాడులు. దళిత అంటే చాలు వాడిగా ఒక పురుగు, ఆ పురుగును నలిచేసిన, ఆ పురుగును చంపి. చాలా మారింది కదా, అప్పట్లాగా లేదు కదా. ఏమంటానంటే ఇప్పుడు కింద ఉన్నట్లుగా మారలేదు అనట్లేదు, పూర్తిగా మారలేదు, అంత అట్టనే కొనసాగుతుంది అనట్లేదు. ఇప్పటికీ మారాల్సింది చాలా ఉంది. మారింది 10%, 90% ఇంకా మారలే, వివిధ రూపాల్లో ఉందంటున్నా. ఏ రూపాలు ఎట్లా ఉంది? ఫర్ ఎగ్జాంపుల్ యూనివర్సిటీలలో ఉంది. ఇప్పుడు యూనివర్సిటీలలో కీలకమైన పోస్టులు ఇచ్చేటప్పుడు మాలామాదిగా అయితే సరే, మనోళ్ళు వైస్ ఛాన్సలర్స్ ఉంటే వేరు, కొంత కీలకమైన పోస్ట్ రావచ్చు. కానీ ఓసీలు వైస్ ఛాన్సలర్స్ ఉండి చేసినప్పుడు, చివరికి బీసీలు వైస్ ఛాన్సలర్స్ ఉండి చేసినప్పుడు కూడా మన కీలకమైన పోస్టులు రావు. ఈవెన్ చాలా దిక్కులో కూడా SC/STలు అంటే ఏదో ఆ SC/ST సెల్ డైరెక్టరు, లేకుంటే హాస్టల్ వార్డను, ఇట్లాంటి పోస్టులేగా. ఎట్లయితే ఇప్పుడు మన మాలమాదిగలు రోడ్డు ఊడ్చడానికి పనికొస్తారు చూడు, ఆ మున్సిపాలిటీ ఉద్యోగాలు తప్ప ఇంకో ఉద్యోగాలలో వాళ్ళకి లేవు, ఉండవు కదా. మున్సిపాలిటీ ఉద్యోగాలు 100% వాళ్ళే ఉంటారు. బ్రాహ్మణులు ఉండరు, నా రెడ్లు ఉండరు, ఎవ్వరు ఉండరు, ఇక బీసీలు కూడా ఉండరు చివరికి. సో ఇట్లా ఇప్పటికీ కుల వ్యవస్థ ప్రకారంగానే సిస్టమ్స్ నడుస్తున్నాయి. ఈవెన్ ప్రైవేట్ కార్పొరేట్ సెక్టార్లో కూడా అంతే. దేనికి ఉంటున్నారు వీళ్ళు? పాయకాలు కడగడానికి, డ్రైవర్లుగా, ఊడ్చోడానికి. మిగతా ఉద్యోగాలకు ఎవరు పనికిరారు. ఆ పరిస్థితి ఇప్పటికీ ఉంది కార్పొరేట్ సెక్టార్లో కూడా. ఇది మారాలంటున్నాను. అంటే పనికిరారంటే వాళ్ళ స్కిల్ బట్టి తీసుకుంటారా, డెలివరీ ఎట్లా చేస్తున్నట్ట? స్కిల్ నీ కులం క్యాస్ట్ కాలంలోనే నీ స్కిల్ ఎగిరిపోతుంది అక్కడ దాకా. ఎందుకంటే ఇప్పుడు IIT ఖరగ్పూర్ నిన్నగాక మొన్న 2 days బ్యాక్ నేను చెప్పే ముచ్చట, IIT ఖరగ్పూర్లో దళితుడైనందుకు ఆ పిల్లోని నాన్ వెజ్ తినద్దని పెద్ద గొడవ చేసి వాని మీద దాడి చేసి హాస్పిటల్ పాలైండు నాన్ వెజ్ తిన్నందుకే. అట్లా సపరేట్గా మీకు నాన్ వెజ్ సపరేట్గా మీరు వేరే క్యాంటీన్ పెట్టుకోవాలి, వేరే దగ్గర తినాలి, మా దగ్గర తినద్దు అని చెప్పేసి గొడవై లొల్లి అయింది IIT ఖరగ్పూర్లో. నేను చెప్పే ముచ్చట నిన్నగా మొన్న 2 days బ్యాక్ ఈ ముచ్చట నేను చెప్పేది. అంటే నాన్ వెజ్ తినే దగ్గర కూడా వానికి హక్కు ఉండదా? వాడు నాన్ వెజ్ తినడు, అది క్యాంటీన్లో నాన్ వెజ్ కూడా పెడతారు,
వాడు పెట్టుకొని తిన్నాడు, ఇక్కడ కూర్చున్న కాడ వాడు వెజ్ తిన్నాడు, వీడు నాన్ వెజ్ తిన్నాడు. వండినోని అనాలిగా. ఇప్పుడు వెజ్ తినొచ్చు, నాన్ వెజ్ తినొచ్చు అని మెనూలోనే ఉంది అక్కడ. మరి నువ్వు ఎట్లా కొడుతావు? అసలు తినే హక్కు ఎవరిది? వాడు నేర్పాలా తినే హక్కు?